ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఆల్రెడీ ప్రొలాంగ్ అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ హైకోర్టు మొట్టికాయ పెడుతూనే ఉన్నది. మరి నిజంగా పంచాయతీలు ఎలక్షన్స్ త్వరలో అంటే రాబోతున్నాయా సార్? లేకుంటే ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందా మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఇప్పుడు నా దృష్టిలో అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజానికి అయినట్టయితే ఏ ప్రభుత్వం అయినా కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంచి సీట్లతో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టి ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ ఒరవడి ఏదైతే ఉందో, ప్రజల మద్దతు ఏదైతే ఉందో దాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేస్తారు విశ్వకిషోర్ గారు. కానీ కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయలేదు, పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఆయన ప్రజా వ్యతిరేకత ఒక 18 మాసాల లోపల బలంగా కనపడుతున్నటువంటి సందర్భం లోపల ఎన్నికలు పెట్టకుండా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చినాడు. మంచిదే, 42%. దానికి సంబంధించి దాన్ని ఎట్లా తుదముట్టియాలి, ఎట్లా పరిష్కరించాలని లేకుండా ఊరికి తెరదిట్టని కనిపినట్టుగా చేసేసి వదిలేసినాడు. ఇప్పుడు 42% ఇయ్యాలా, అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు పలికినటువంటిది. అసెంబ్లీలో తీర్మానం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమో కులగణన, జనగణన మేము అన్ని కలిపి చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు రాగం అట్లా తీసుకున్నారు. అది పరిష్కరించేటప్పటికి, అవన్నీ వచ్చేటప్పటికి 20, 26, 27 సంవత్సరాలు, ఇంకా సంవత్సరం తర్వాతనే దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఇక్కడ ఈ డేటాను వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు, ఒక రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు. అందువల్ల ఈ దాంట్లో ఏంటంటే ప్రజల యొక్క సెంటిమెంట్ ఎట్లా ఉంది, ప్రజా వ్యతిరేకత వచ్చిందా, ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించిన విషయం లోపల మధ్యన 1.5 లేకపోతే కొన్ని ప్రాంతాల లోపల 2 పంటలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎగ్గొట్టిందనే ఒక తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో వచ్చిన మాట వాస్తవము. మిగతా అంశాలు కూడా ఎన్నికలలో చెప్పినటువంటి వాటిని అమలు చేయలేదు. కాబట్టి వ్యతిరేకత ఉంది అని భావించి ఎన్నికలు పెట్టాలా పెట్టకూడదా అనేటువంటి సందర్భం లోపల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకి ఏమైందంటే బుద్ధిబండగా మారింది. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటిది. ఏదైతే నేమి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేవి ఇప్పుడు మనకు రావడం లేదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. రాజకీయాలు పక్కకు పెట్టి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా ఎన్నికలు గ్రామ పరిపాలన కోసం, గ్రామ ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేటువంటి ఏదైతే రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే 70-71 సవరణ ఏదైతుందో దాన్ని అమలు పరిచేటువంటి పద్ధతుల వల్ల ముందుండాలా. అందరం ఆహ్వానిద్దాం, ఎన్నికలు పెట్టాలా, గ్రామ ప్రాంతాల గ్రామ పాలన అనేది కొనసాగాల అనేటువంటిది మనం కోరుకుందాం.